హైదరాబాద్ ఎంజీబీఎస్ జేబీఎస్ లో సంక్రాంతి రద్దీ పెరిగిపోయింది. పండుగ కోసం పట్నం వాసులు పల్లెకు బయలుదేరుతున్నారు. దీంతో నగరంలో ఉన్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల కోసం జనం పరుగులు తీస్తున్నారు. పలు బస్సుల్లో సీట్లు దొరకక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగ రద్దీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బస్సులు సంఖ్యను పెంచామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ జేబీఎస్ లో సంక్రాంతి రద్దీ పెరిగిపోయింది. పండుగ కోసం పట్నం వాసులు పల్లెకు బయలుదేరుతున్నారు. ఇక ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్ల వద్దకి, రైల్వే స్టేషన్ల వద్దకి బారులు తీస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు మొత్తం కూడా బస్టాండ్ వద్దకి బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఎక్కువగా, అంటే గతంతో పోలిస్తే ఈసారి చాలా 10 రెట్లు ఎక్కువగా అటు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ సొంత గ్రామాలకి వెళ్లేందుకు ఎక్కువగానో ఆసక్తి చూపుతున్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రయాణికులను రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం దాదాపు 4000 బస్సులని అందుబాటులో ఉంచింది. దీంతో పాటు రైల్స్ని కూడా దాదాపు 115 రైల్స్ని, స్పెషల్ ట్రైన్స్ని కూడా అటు దక్షిణ మధ్య రైల్వే అందుబాటులో ఉంచడం జరిగింది. ఈసారి ఎన్నడూ లేని విధంగా జనాలు మాత్రం, అంటే ప్రజలు మాత్రం తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఎంతగానో ఆసక్తి చూపారు. ఎందుకంటే గడిచిన 3 ఏళ్ల క్రితము కరోనాతో కొంత సఫర్ అయిన నేపథ్యంలో ఈసారి మాత్రం తమ సంక్రాంతి పండుగను ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేందుకు చాలామంది ఎంతగానో తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే తరహాలో ప్రభుత్వాలు కూడా దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి మాత్రము మెరుగైనటువంటి అటు సేవలను మాత్రం, అటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం మెరుగైన సేవలను కూడా అందిస్తుంది. కానీ 4000 బస్సులు అందుబాటులో ఉంచినప్పుడు కూడా ఇంకా ఆ బస్సులు మాత్రం వారికి చాలినట్లే ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ నూతన ప్రభుత్వము మహిళలకు బస్సు ప్రయాణము ఉచితం అని ప్రకటించడంతో మహిళలు ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ కేవలం లగ్జరీ, సూపర్ లగ్జరీ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. సామాన్యులకు పల్లెవేలు కావచ్చు, ఎక్స్ప్రెస్లు కావచ్చు, అవి కొంత తక్కువగా ఉన్నాయని మాత్రం అటు ప్రయాణికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు మాత్రం ఉదయం నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. చాలా లగ్జరీలు, సూపర్ లగ్జరీలు ఎక్కువ బస్సులు వాడుతున్నారు. పల్లెవేలు బస్సులు కావచ్చు, మిగిలినటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ బస్సులు కొంచెం ఎక్కువగా వేస్తే ఇంకా బాగుంటుందనేటువంటి వాదన ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తం మీద మరోవైపు ప్రయాణికులను రద్దీని దృష్టిలో ఉంచుకొని అటు ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. చాలా మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారిని అడిగి మళ్ళీ నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడికి వెళ్తున్నాం? కల్వకుర్తి వెళ్తున్నాం. కల్వకుర్తి ఫెస్టివల్ హాలిడేస్. అవును. బస్సులు రావట్లేదా? చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. లేదు, మేము ఇప్పుడే వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఈసారి పోవడం? మేము రెగ్యులర్ వెళ్ళేసి వస్తుంటాం కల్వకుర్తి, మాకేం అలా అనిపించట్లేదు. చాలా మంది ప్రయాణికులు అందరూ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఆర్టీసీ కంట్రోలర్ ఉన్నారు కదా, మీరు లాస్ట్ టైం పోలిస్తే ఈసారి ఎక్కువగా ఉన్నారు. అది క్రౌడ్ ఎక్కువనే ఉంది. అంటే ప్రయాణికులు కొంత ఎక్స్ప్రెస్లు కావచ్చు, ఇవి పల్లెవేలు కావచ్చు, తక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. అలా ఏముండదండి, పబ్లిక్ తగ్గట్టు బస్సులు పెట్టినాం. ఎంతమంది వస్తారు, కాకపోతే కొంచెం 10 నిమిషాలు 20 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఇది హైదరాబాద్, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కొన్ని బండ్లు వెహికల్ అంతే. కానీ ఎవ్రీ టైం చూడండి మొత్తం క్లియర్ ఉంది. అక్కడ పెట్టండి కెమెరా ఒకసారి. సీట్లన్నీ ఖాళీగానే ఉండవు, ఎవరు లేరు, ఎక్కేటోళ్ళు లేరు. ఇప్పుడు బస్సు ఎక్కేవాళ్ళు లేరు బస్సు వేస్తే. అది కూడా